శ్రీ గురుభ్యో నమః. శ్రీ పరాభవ నామ సంవత్సరం. ఈ పరాభవ నామ సంవత్సరంలో అధిక జ్యేష్ఠ మాసం, నిజ జ్యేష్ఠ మాసం. ఈ జూన్ నెలలో అధిక జ్యేష్ఠ మాసం, నిజ జ్యేష్ఠ మాసం ఏదైతే కలిసి వస్తుందో వీటిలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? కర్కాటక రాశి వారికి అధిక జ్యేష్ఠ మాసంలో మొదలుపెట్టిన పనులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి అవుతాయి. శుభవార్తలు వినుట ధనలాభము కలుగుతుంది. కుటుంబ సౌఖ్యము, సంఘములో గౌరవము కలుగుతుంది. వ్యవహారం అనుకూలత సంభవిస్తుంది. ఏదైతే వీళ్ళు ఫైనాన్స్ మ్యాటర్ ఏదైతే ఉందో, ఎవరికైనా అప్పులు ఇవ్వడం, వడ్డీ వసూలు చేయడం, ఇలాగైతే వడ్డీ వ్యాపారాలు చేసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా పాత బకాయిలు ఏదైతే మనకి ఎవరైనా ఎప్పుడైనా 10 ఏళ్ళ క్రితం బాకీ ఉన్నటువంటి వ్యవహారం అయినా సరే అవి కూడా వసూలు అవుతాయి అన్నటువంటి విధానం చెప్తున్నారు. అయితే నిజ జ్యేష్ఠ మాసంలో 16వ తేదీ నుంచి జూన్ నెల నుంచి 14 జూలై వరకు నిజ జ్యేష్ఠ మాసంలో కూడా ఈ కర్కాటక రాశి వారికి ఉంది మనసులో తెలియనటువంటి బాధ, మనోవేదన అంటారు దాన్ని. ఆ వేదన అనుభవిస్తుంది. ఏదో రకంగా పుత్రుల వల్ల కానీ, వాళ్ళ భర్త వల్ల కానీ, అదే భార్య వల్ల కానీ, ఇలా కుటుంబాల నుంచి వ్యవహారం కానీ, బంధుమిత్ర వ్యవహారంలో కానీ, వ్యాపార వ్యవహారంలో కానీ, రాజకీయ వ్యవహారాల్లో కానీ మొత్తాన్ని ఏ రకంగా అయినా సరే వీళ్ళ మనసులో ఉన్నటువంటి తెలియని బాధ వేదన అనుభవిస్తుంటారు. అనారోగ్యం చేత సమయానికి భోజనం కూడా సరిగ్గా చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే వీళ్ళకి కళాకారులకి కళయందు ఆసక్తిగా ఉన్న అవి పూర్తిగా నెరవేరడానికి ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఆర్థిక లావాదేవీలు ఎక్కువగా ఉంటుంది. వ్యాపారంలో లేనిపోయినటువంటి చిక్కులు, సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. కర్కాటక రాశి వారికి అష్టమ రాహు వల్ల కొన్ని శత్రుశేషం అన్నది ఒక మంచితనంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా శత్రువులుగా మారే అవకాశం లేకపోలేదు. అలాగే శని తాలూకా ప్రభావం ఎలా ఉంది చూసుకుంటారా? అష్టమ రాహు ఎలాగైతే ఉన్నాడో భాగ్యమందు శని, భాగ్యాధిపతి గురుడు కర్కాటకానికి జన్మలో ఉన్నాడు, శుక్రుడితో ఉన్నాడు. కాబట్టి వాళ్ళకి కొన్ని విలాసవంతమైనటువంటి జీవన విధానంలో ధనం ఖర్చు అవుతుంది. ఎక్కువగా శుభకార్యాల రీత్యా ధనం ఖర్చు అయ్యే అవకాశము లేకపోలేదు. మరో రకంగా డాంబికంగా పోయి మధ్యవర్తి వహించడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. అలాగే ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి అవి జటిలతం కాకుండా జాగ్రత్తగా చూసుకోండి. కోర్టు వ్యవహార చిక్కుల్లో ఎవరైతే ఉన్నారో అవి కూడా పరిష్కార మార్గంలోకి వస్తున్నాయి. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కొన్ని ఇబ్బందులుగా ఉన్నా సరే ఏదో రకమైనటువంటి ఉపాధి కలుగుతుంది. అయితే వీళ్ళు శివారాధన తప్పనిసరిగా చేయాలి. కారణం రెండే, అష్టమరావు ప్రభావం తొలగాలన్నా, అష్టమరావుకి శనికి ఏ విధంగా అయితే అష్టమ శని తాలూకా ప్రభావానికి శని దోష నివారణ చేసుకుంటున్నాము, అలాగే రావు కూడా దోష నివారణ చేసుకున్నట్టుగైతే కొన్ని సమస్యలు, కొన్ని బాధల నుంచి ముక్తి పొందుతారు. అలాగే మరో ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.